హాయ్ అండి, వెల్కమ్ టు మదరాస్ రెసిపీ తెలుగు. ఇవాళ మన ఛానల్ స్పెషల్ ఎంతో టేస్టీ, ఈజీ అండ్ వెరీ హెల్తీ క్యాబేజ్ పచ్చడి. తక్కువ ఆయిల్తో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, 5 మినిట్స్లో అయిపోతుంది. అండ్ ఇది రైస్కి, చపాతీస్కి, పరాటాస్కి బెస్ట్ కాంబినేషన్. మీకు డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. నేను ఒక చిన్న గడ్డ క్యాబేజ్ తీసుకున్నాను, దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే చిన్నగడ్డ క్యాబేజ్ కాబట్టి దానికి కారానికి సరిపడా 3 నుండి 4 పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ ఒక హాఫ్ తెల్లగడ్డ తీసుకోవాలి, కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర మస్ట్ అండ్ షుడ్ వాడాలి, అండ్ ఉప్పు, కొంచెం చింతపండు. అలాగే నేను పెద్ద తెల్లగడ్డలు, అంటే ఇవి చైనా తెల్లగడ్డలు అంటారు, ఇవి చాలా పెద్దగా ఉంటాయి సైజు. అంటే ఫాస్ట్గా అయిపోవడానికి నేను ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి, అండ్ కొంచెం కాస్ట్ కూడా నార్మల్ తెల్లగడ్డల కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి, కానీ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ మీరు ఏ తెల్లగడ్డ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ చిన్న గడ్డ తెల్లగడ్డ అంటే క్యాబేజ్ చిన్న గడ్డ తీసుకున్నాను కాబట్టి నేను కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా తక్కువే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా, ఇలా పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అలాగే తెల్లగడ్డ కూడా వేసేసుకోవాలి, అలాగే జీలకర్ర మొత్తం వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఎక్కువే పడుతుంది, కొంచెం దూరం నుంచి మనం కలబెట్టుకుందాం, ఎందుకంటే పచ్చిమిరపకాయ మీద పడే ఛాన్స్ ఉంటుంది కదా, అది చిట్లుతుంది. లేదంటే మీరు కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయ లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు మనం క్యాబేజ్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఈ పచ్చడి అనేది చేసేసుకోవచ్చు. రైస్ లేక్ కానీ, చపాతీ లేక్ కానీ, రోటీస్కి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా ఈజీ మెథడ్ అనమాట. చూసారు కదా, ఈ మాత్రం చిట్లుతూ ఉండేటప్పుడే మనం క్యాబేజ్ని మొత్తం ఇందులోకి వేసేసుకున్నాం. ఇలా వేసుకోవాలి. ఈ క్యాబేజ్లో నుంచి వాటర్ బయటికి రావాలంటే మనం దీంట్లో ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే పసుపు, చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం మనము. ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవడం వల్ల మనకు ఇందులో ఉన్న క్యాబేజ్లో చాలా వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్తోనే ఇది మగ్గిపోతుంది. మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసుకున్నట్లయితే ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా, మనము చాలా తక్కువ ఆయిలే వేసుకున్నాము. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మగ్గిపోతుంది అన్నమాట. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు అలా ఏం వేయకుండా చాలా నీట్గా, మీరు కావాలనుకుంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, లేదంటే పోపు పెట్టుకునే టైంలో కూడా మనం కరివేపాకు వేసుకోవచ్చు. మీ పిల్లలు అలా కరివేపాకు తినరంటే ఇలా ఇందులో యాడ్ చేసి మనం పచ్చడి కొట్టేసినామంటే ఆ కరివేపాకు అనేది మనకు డైరెక్ట్గా పిల్లలు తినేస్తారు. ఇది కాసేపు మూత పెట్టేసి సిమ్లో పెడదాం, ఒక 5 మినిట్స్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఒకసారి మనకు పచ్చి వాసన అనేది కూడా పోతుందన్నమాట. క్యాబేజ్ వల్ల వచ్చే వాసన అనేది కూడా పోతుంది మనకి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిందనమాట ఇది. ఇప్పుడు కాసేపు చల్లారనిద్దాం, స్టవ్ ఆఫ్ చేసేసి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ చల్లారింది మొత్తం మనకి వేడి మీద మనం మిక్సీ జార్లో వేసుకోకూడదు. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అంతా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం.
కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇప్పుడు కూడా మీరు చూసుకొని వేసుకోవచ్చు. దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇందులో లాస్ట్లో మనం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, పచ్చడి అనేది మనకు కొంచెం గట్టిగానే ఉంటుంది, ఇలా తయారవుతుంది అనమాట. దీన్ని మనం మళ్ళీ పోపు పెట్టేసుకుంటే మనకి ఈ క్యాబేజ్ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. చూసారు కదా, పచ్చడిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. మనం పచ్చడి ఏదైతే వేయించామో అదే కడాయి అన్నమాట ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెమే ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనం పోపుకి ఏమేమి వేస్తారో అవన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయల తుంచి వేసుకొని, అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాం. పోపుకి ఇవి మాత్రమే. కావాలనుకుంటే మీరు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువను కూడా మనం వేద్దాం. కొంచెం వేసుకుంటే ఇంగువ సరిపోతుంది. మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ తాలింపు కన్నా వేగితే మనం ఈ పచ్చడిలోకి వేసేసుకుంటే మనకు క్యాబేజ్ పచ్చడి అనేది రెడీ అయినట్టే. ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే, మీకు చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందో, పచ్చి చింతకాయ పచ్చడి అదే టేస్టే వస్తుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా ఈజీ కదా. ఎండుమిరపకాయ అనేది మనకు వేగింది అనుకోండి, బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అనుకోండి, ఇది రైస్ లేక్ కానీ పచ్చళ్ళల్లో కానీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఎండుమిరపకాయ అలా ఉన్నిస్తే మనకు డైరెక్ట్గా తినేటప్పుడు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. తింటే మనం ఇలా పచ్చిగా ఉన్నప్పుడు తింటే బాగోదు, కొంచెం ఇది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చూసారు కదా, మనకు పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చడిలోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకు క్యాబేజ్ పచ్చడి అనేది ఎంత ఈజీగా మనం చేసేసుకున్నాము. మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టేటప్పుడు వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే అది ఇంకో రకం టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అంతే, చాలా సింపుల్గా మనం క్యాబేజ్ పచ్చడి రెడీ చేసుకున్నాం. తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట క్లిక్ చేస్తే నేను ఏ పోస్ట్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.